నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. రాష్ట్రంలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఒక్క బీజేపీ నేత కూడా అందుబాటులో లేకపోవడంతో విమర్శలకు తావిస్తుంది. ఎన్నికల్లో బీజేపీ ప్రాతినిధ్యం పెరిగింది. 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు గెలిచారు. ఒకరికి కేంద్ర మంత్రి పదవి లభించింది, మరొకరికి రాష్ట్ర కేబినెట్ లో చోటు దక్కింది. అయితే వారంతా తమ పదవులను హోదాగానే చూస్తున్నారు. బీజేపీ తరపున సేవలు అందించడం లేదు. ముఖ్యంగా వరద బాధిత ప్రాంతాల్లో టీడీపీతో పాటు జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కానీ బీజేపీ నుంచి ఒక్కరు కూడా కనిపించడం లేదు. బీజేపీ రాష్ట్ర చీఫ్ పురంధేశ్వరి బాధితుల పరామర్శకు వచ్చారు. కానీ 1-2 రోజులకే పరిమితమయ్యారు. కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ జాడలేదు. ఇక రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ అమెరికాలో ఉన్నారు. దీంతో బీజేపీలో ఎవరికి వారి యమునా తీరే అన్నట్టు పరిస్థితి ఉంది. కీలకమైన సమయంలో వారు ముఖం చాటేయడంతో ఒక రకమైన విమర్శ వ్యక్తమవుతుంది. బీజేపీ నేతల తీరు ఇబ్బందికరంగా మారింది. ఇక విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా కనిపించడం తక్కువగానే మారింది. ఒక్క రోజు ఆయన బాధిత ప్రాంతాల్లో పర్యటించారు, బాధితులను పరామర్శించారు. తరువాత ఆయన కనిపించకుండా మానేశారు. ఢిల్లీ వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. ఇక విజయవాడ ప్రజలు కష్టాల్లో ఉంటే ఆ ప్రాంత ప్రతినిధిగా ఉన్న సుజనా చౌదరి వ్యవహరించిన తీరు మాత్రం విమర్శలకు పాలవుతుంది. నియోజకవర్గ ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకోకపోవడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సుజనా చౌదరి గెలుపుతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలే మారతాయని అంతా భావించారు. కానీ ఇంతటి విపత్తులు కనీసం పట్టించుకోకపోవడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పొత్తులో భాగంగా బీజేపీకి ఛాన్స్ దక్కింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది పోయి బీజేపీ నిర్లక్ష్యం చేస్తుండడం విమర్శలకు కారణమవుతుంది. శాసనసభలో బీజేపీ ప్రాతినిధ్యం పెరిగింది. అటు ఎంపీలు 3 గెలిచారు. కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గాల్లో చోటు దక్కింది. ఇటువంటి సమయంలో యాక్టివ్ గా ఉండి బీజేపీని అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి విపత్తు సమయంలో బీజేపీ నేతలు యాక్టివ్ గా పనిచేసి కేంద్ర నిధులను సైతం రప్పిస్తే ప్రజలు గుర్తించే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ బీజేపీ నేతలు అవేవీ పట్టించుకోకుండా ఎవరికి వారే అన్నట్టు ఉన్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.